ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. డాక్టర్లని ఒక పక్క సోమరాజు గారు, గోపీచంద్ గారు కానీ, గురువారెడ్డి గారు కానీ ఇలాంటివన్నీ మనం సన్మానం చేశాం. ఈరోజు భారతదేశంలో ఉండే డాక్టర్లు చాలామంది అమెరికాకి వెళ్ళారు. అందులో అగ్రభాగానుండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అందులో అగ్రభాగానుండేది గుంటూరు జిల్లా ఉంది. దానికి కారణం గుంటూరు మెడికల్ కాలేజ్ అనే విషయం మనం మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎక్కడ చూసినా ప్రామినెంట్ డాక్టర్స్ అంతా ఇక్కడి నుంచే వచ్చారు. మెజారిటీ డాక్టర్లు వచ్చారు. నిన్న మొన్న పోయిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. 40-50 సంవత్సరాలు, 60-70 సంవత్సరాల కంటే ముందు పోయి అమెరికాలో కూడా పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. బ్రహ్మాండంగా ముందుకు పోయారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, మన వెంకయ్యనాయుడు గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ తర్వాత ఇది బ్రహ్మాండంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. భారతదేశంలోనే అవసరమైతే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్గా తయారు చేయడానికి దీనికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కేంద్రం సహకరిస్తే ఒక మోడల్ ఇన్స్టిట్యూట్గా దీన్ని తయారు చేయడం కోసం మనం ముందుకు పోయే అవకాశం ఉంది. ఇంత మునిపే మినిస్టర్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు. దేశం మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విజన్ హెల్త్ గురించి, ఏ విధంగా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అదే మరి హెల్త్ కోసం క్యాన్సర్ హాస్పిటల్ ఎట్టిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వారు చెప్పారు. అందులో భాగంగా మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సే కాకుండా ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ వస్తూ ఉంది. అదే మరి క్యాన్సర్ హాస్పిటల్ ఇంకోటి మనకు కర్నూలులో కూడా ఇస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మీరు చూస్తే దగ్గర దగ్గర 1600 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తుంది. ఒక మెడికల్ కాలేజే కాకుండా మొత్తం బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చాలా సంతోషం. సూపర్. ఈరోజు మనం చూస్తూ ఉంటే స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ ఇలాంటివి అనేకం వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ వచ్చిందంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, మన రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతానికి అవసరమైతే వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం వస్తుంది. అలాంటి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ ఉంది. నేను ఇక్కడంతా కూడా స్టూడెంట్స్ని చూస్తున్నా. నా ఆశ, నా ఆలోచన కూడా మీ మీద. ఈరోజు మీరంతా కూడా చూస్తే మీకంటే ముందు చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్కి, మెడికల్ హెల్త్ కోసం ఈ అమరావతి ఒక కేంద్రంగా తయారవుతుంది. చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దానికి అదనంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా నేను ఒకటే ఈరోజు రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడో రావడం కాదు, రాబోయే సంవత్సరమే క్లాసెస్ రన్ చేద్దాం. దీనికి అవసరమైతే గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, విజయవాడలో ఉన్నాయి. మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేయండి. రాబోయే సంవత్సరం నుంచే కోర్సెస్ కానీ ప్రారంభించి 3 సంవత్సరాలు అన్నారు కాదు, 2 సంవత్సరాల్లో పూర్తి చేసే టెక్నాలజీస్ వచ్చాయి. 30 రోజుల్లో చైనాలో చూస్తే 60 స్టోరీ బిల్డింగ్లు కడుతున్నారు, హోటల్స్ కడుతున్నారు. నేను అందుకనే వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, 2 ఇయర్స్లో కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పూర్తి చేసి దీన్ని కానీ ఆపరేట్ చేయగలిగితే అది ఒక చరిత్ర అవుతుంది. దానికి పూర్తిగా సహకరించమని చెప్పి మినిస్టర్ గారిని కోరుతున్నా. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన వెంకయ్యనాయుడు గారు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు నేను మాట్లాడే మునుపు హెల్త్లో మనం చాలా విషయాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుంటూరులో చూశాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం దేశ విదేశాల్లో మన వాళ్ళు వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేసే సందర్భంలో మన గుంటూరు హాస్పిటల్లో చూస్తే మనందరం కూడా షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది, సిగ్గుతో బాధపడే పరిస్థితి వచ్చింది. మనందరిలో ఒక పరివర్తన రావాల్సిన అవసరం ఉంది.
మనలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండవే కాకుండా మనం ఏం చేస్తే ఒక ఆదర్శంగా ముందుకు పోతాం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఒక వారసత్వంగా చాలా సమస్యలు వచ్చాయి. బైఫర్కేషన్ వచ్చింది, రాష్ట్ర విభజన జరిగింది, మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకో పక్క 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల ఎక్కడికక్కడ ఏవైనా సరే ఇన్స్టిట్యూషన్స్ నిర్వీర్యం అయిపోయినాయి. దానికి తార్కాణం మొన్న జరిగిన గుంటూరు ఒక ఉదాహరణ మాత్రం. ఆ గుంటూరులో మీరు చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ప్రెమిసెస్ ఉంది, బిల్డింగులు ఉన్నాయి. కానీ అక్కడ పనిచేసే విధానం కానీ అక్కడ వచ్చిన ఇబ్బందుల వల్ల మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ కూడా మీరు చూస్తే గోక్లా కార్డియో థొరాసిక్ సర్జన్ ద్వారా 100 ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇన్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పీపీపీ మోడల్లో చేయడానికి కూడా ముందుకొచ్చారు. దానికి కూడా నేను అభినందిస్తున్నా. అయితే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, మొత్తం రాష్ట్రంలో మనకుండే స్ట్రెంగ్త్ డాక్టర్లు, ప్రపంచం మొత్తం ఎక్కడికి పోయినా భారతదేశం నుంచి డాక్టర్స్ వెళ్ళినా అందులో అగ్రస్థానంలో ఉండేది మన డాక్టర్లు. రెండో విషయం, మీరు ఇంకొక పక్క చూస్తే ఈరోజు దేశంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మామూలుగా పనిచేయడమే కాకుండా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది కూడా మన రాష్ట్రం నుంచే. అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి అమెరికాకి వెళ్ళి ఆ తర్వాత ఇండియాకు వచ్చి కార్పొరేట్ స్థాయిల్లో హాస్పిటల్స్ పెట్టి భారతదేశం మొత్తం ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. ఆయన నిమ్స్లో పనిచేసే సోమరాజు గారు ఒక మంచి హాస్పిటల్ పెట్టి ఏ విధంగా అయితే హార్ట్ ఆపరేషన్ చేయడానికి ముందుకు పోతామో అది నిరూపించగలిగారు. వారి తర్వాత చాలామంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ పైన నాగేశ్వరరెడ్డి గారు కానీ, ఇక్కడే గురవారెడ్డి గారు కానీ, ఇంకో పక్క గోపీచంద్ కానీ, ఇలాంటి స్టార్ హాస్పిటల్ కానీ ఇలాంటి చాలా హాస్పిటల్, గోపీచంద్ గారు స్టార్ హాస్పిటల్ పెట్టారు. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఇంకా చాలా హాస్పిటల్స్ వచ్చాయి. అంటే ఈ హాస్పిటల్ ప్రారంభించిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి చూస్తే అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వచ్చారు. ఇది మన ఆంధ్రప్రదేశ్కి గర్వ కారణం అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్ఫూర్తిని చూసిన తర్వాత నాకు అనిపించింది, దీన్ని ఏ విధంగా ఇంకా మెరుగు చేయగలుగుతాం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇంత మునిపే వెంకయ్యనాయుడు గారు చాలా డీటెయిల్ చెప్పారు. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, మోడర్నైజేషన్ వస్తూ ఉంది, మెరుగైన వస్తువులు వస్తున్నాయి, శారీరక కష్టం అవసరం లేదు, అన్ని కంప్యూటర్లు వస్తున్నాయి, టెక్నాలజీ వస్తూ ఉంది, ఎక్విప్మెంట్ వస్తూ ఉంది, మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కూడా బాగా పెరుగుతూ ఉంది. అదే సమయంలో మనలో మనం చూస్తే ప్రపంచం మొత్తం డెవలప్డ్ నేషన్స్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మా ఆధునిక హాస్పిటల్స్ కానీ ఇలాంటి సదుపాయాలు ఉండే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇంకో పక్కన చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే బాగా పనిచేయాలనో, పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలనో అవన్నీ కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. నేను అందుకనే ఒకటి హామీ ఇస్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మెడికల్ హబ్గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా ఇది చేయడం కోసం ముందుకెళ్తాం. దానికోసమే మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం, మీరు కూడా సహకరించండి. డాక్టర్లు కానీ అక్కడ పనిచేసే సిబ్బంది మొత్తం సహకరిస్తే వినూత్నమైన రీతిలో మనం ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఇందులో సంస్కరణలో భాగంగా మీరు చూస్తే మనం చాలా టెస్టుల కోసం బయట పోతున్నాం. అవన్నీ కూడా హాస్పిటల్లో సరిగా చేయకుండా ఎక్విప్మెంట్ ఉంటే టెక్నీషియన్ ఉండడు, టెక్నీషియన్ ఎక్విప్మెంట్ ఉంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ బయట పోయి అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో బ్లడ్ దగ్గర నుంచి, బ్లడ్ టెస్ట్ నుంచి సిటీ స్కాన్ వరకు మొత్తం అన్ని టెస్టులు చేయడం కోసం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయితే 51 టెస్టులు, ఏరియా హాస్పిటల్ అయితే 31,
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయితే 7, ప్రైమరీ హెల్త్ 17, కమ్యూనిటీ హెల్త్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 7 టెస్టులు. ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం కోసం పేదవాళ్లకు ఉచితంగా చేస్తాం. ఎవరన్నా డబ్బులుండో కూడా అక్కడ చేసుకోవడానికి వసతులు కల్పిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది హాస్పిటల్లో, కానీ పనిచేయడం లేదు. ఓసారి చిన్న చిన్న రిపేర్లు వచ్చి పూర్తిగా ఉపయోగపడే పరిస్థితి లేదు. దీన్ని కూడా ఒక పాలసీ తీసుకున్నాం. దీన్ని కూడా పెద్ద ఎత్తున రిపేర్ చేయడానికి ఎక్కడ ఏ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉన్నా అది పనిచేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇది కాకుండా అన్నా సంజీవనిని పెట్టి మొత్తం డాక్రా ఉమెన్కి ఇచ్చి తక్కువ ధరకే జనరిక్ మెడిసిన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. అదే మాదిరిగా మహిళల కోసం, గర్భిణీ స్త్రీల కోసం 102 కాల్ సెంటర్ పెట్టాం. దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ప్రసవించిన తర్వాత ఇండ్లకు పోవడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ ఈ వస్తువులన్నీ పెట్టాం. ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. దానికోసం ఆలోచించాం. మొత్తం ప్రైవేటైజేషన్ చేసి సర్వీసులు మొత్తం క్లీనింగ్ కానీ, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ కానీ, మొన్న గుంటూరులో జరిగినట్టు ఎలుకలు ఇవన్నీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అదే మాదిరిగా ప్రెమిసెస్ అంతా చెట్లు పెట్టి ఒక మంచి వాతావరణం ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్టున్నాయో అవి చేయడం కోసం కార్యక్రమాలు చేపట్టాం. ఇవి కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్స్ని ఇవి కూడా ఏ విధంగా చేయాలనో అవి కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. అంగన్వాడీ అదే మాదిరిగా ఆరోగ్యం 2 అనుసంధానం చేయడం కోసం ముందుకు పోతున్నాం. నిన్ననే మీరు చూస్తే అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, మనకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. అయినా కూడా ఈరోజు 4,500 రూపాయల నుంచి 7,000కు పెంచాం. అంగన్వాడీ వర్కర్స్కి 2,950 నుంచి 4,500 పెంచాం. ఇంకో పక్క అంగన్వాడీ హెల్పర్స్కి